హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వామ్లీ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. మరి ఇప్పుడు దాదాపు నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఒక 2-3 నెలలు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి చాలా మంది ఈ ఉన్నటువంటి టైంలో ఆ డిఎస్సి చదవకుండా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అమూల్యమైనటువంటి వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తున్నారు. మరి చదవడం అనేది ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో వెంటనే మనకి రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ టార్గెట్ ని రీచ్ అవడం కోసం మీరు ఖచ్చితంగా కంటిన్యూషన్ గా మీరు చదవటం అనేది స్టార్ట్ చేయాలి. మీకున్నటువంటి ఈ తక్కువ టైం ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి టైము, ఆ టైంలో మీరు ఏ సబ్జెక్ట్స్ మీద మీకు బాగా వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్ ని మీరు ఎక్కువగా చదువుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మరి డిఎస్సి అనేది ఏంటి, అసలు మనం డిఎస్సిలో సక్సెస్ కాకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందని ఒక్కసారి మీరు ఊహించుకోండి. దీనికోసం ఒక చిన్న స్టోరీ అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత కష్టపడితే మనకి రిజల్ట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో మన రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మనకి మనం సెల్ఫ్ గా మనం మోటివేట్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో వేరే వాళ్ళు చెప్తేనో లేకపోతే మనకి ఇంకా నోటిఫికేషన్ రావటం లేదని చెప్పి మనం నిరాశతోటి ఉండటం కంటే మనకి మనం సెల్ఫ్ గా మోటివేట్ చేసి మనం ఇంకా ఏం చదువుకోవాలి, మనం చదవాల్సినటువంటి సబ్జెక్ట్ లో దేంట్లో మనం వెనకబడి ఉన్నాము, ఇంకా ఏ సబ్జెక్ట్ ని మనం ఏ టాపిక్ ని బాగా చదువుకుంటే మనకి కవర్ అవుతుంది, ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తాం అనేటటువంటిది చాలా మంది మిత్రులు ఇంకా ఆలోచించట్లేదు. మరి ఇంకా నోటిఫికేషన్ కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. కానీ మరి ఈ లోపల మనం ఏం చేయాలి, ఇంకా చదవాల్సినటువంటివి ఏమున్నాయి అనేటటువంటి చాలా మంది మిత్రులు దాని గురించి ఆలోచించట్లేదు. మనం చేయాల్సింది ఒకటి, హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్. కష్టపడితేనే మనకు ఫలితం అనేది ఉంటుందండి. దీంట్లో ఎవరు మేధావులు కాదు. ఈ డిఎస్సిలో ఎవరు మనకంటే పెద్ద గొప్ప వాళ్ళు ఎవరు కాదు, అందరూ కూడా సమానమే. కానీ ఏంటి అంటే తేడా ఏంటి అంటే జాబ్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ తేడా ఏంటి అంటే మన యొక్క ప్రయత్న లోపం. మనం చేసేటటువంటి సరైనటువంటి ఒక దారిని ఎంచుకోకపోవడం వల్ల, సరైనటువంటి పద్ధతిలో చదవకపోవడం వల్ల మనకి సరైనటువంటి రిజల్ట్ రావట్లేదు. సో కాబట్టి మరి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో మీరు చదివేటటువంటి దాన్ని పర్ఫెక్ట్ గా 100% ఎఫెక్ట్ పెట్టి చదవండి. 100% ఎఫర్ట్ పెట్టినప్పుడు మాత్రమే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. మనకు మొత్తం కూడా మనకు మనం సెల్ఫ్ గా మోటివేట్ అవ్వాలి, పాజిటివ్ గా ఆలోచించాలి ఫస్ట్ మనం అంతా కూడా. చాలా మంది పోస్టులు ఎన్ని ఉన్నాయి, లేకపోతే మన రిజర్వేషన్ లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, టైం ఉంది, బోల్డ్ అంత టైం ఉంది, మన దగ్గర సబ్జెక్ట్ ఉంది. మరి ఇంకా మనకి ఏం కావాలి, మనకి రిజర్వేషన్ అవసరం లేదు, లేకపోతే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా అవసరం లేదు. మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా విజయాన్ని మనం సాధించగలుగుతాం. తర్వాత హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిఎస్సిలో సక్సెస్ సాధించిన వాళ్ళందరూ కూడా హార్డ్ వర్క్ చేసి జాబ్ సంపాదించిన వాళ్ళే. కాబట్టి మరి హార్డ్ వర్క్ ఎవరైతే కష్టపడేటటువంటి మనస్తత్వం లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా జాబ్ని కొట్టలేరు. కాబట్టి హార్డ్ వర్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక చిన్న స్టోరీ రూపంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి మనం సెల్ఫ్ గా మోటివేట్ అవ్వాలి. మనం కష్టపడకపోతే రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఒక చిన్న స్టోరీ రూపంలోనే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక 2 రాళ్ళు ఉన్నాయండి, బండరాళ్ళు. ఆ 2 బండరాళ్ళు వాటిని ఒక శిల్పి వాటిని చెక్కి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక శిల్పంగా తయారు చేయాలని అనుకున్నాడు. అయితే ఆ 2 రాళ్లలో ఒక రాయి ఏం చెప్పిందంటే నన్ను కొట్టొద్దు, అంటే నువ్వు కొట్టేటటువంటి ఆ ఉలి దెబ్బలకి, ఆ సుత్తి దెబ్బలకి నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, నన్ను అంటుకోవద్దు, నన్ను టచ్ చేయొద్దు, నేను ఇబ్బంది పడలేను అని చెప్పింది. ఆ రాయి ఏమి దాన్ని డిస్టర్బ్ చేయలేదు, పక్కన పెట్టాడు. ఇంకొక రాయి ఏం చెప్పింది, నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా నేను తట్టుకుంటాను, నువ్వు కొట్టేటటువంటి ప్రతి ఒక్క దెబ్బని నేను ఓర్చుకుంటాను అని చెప్పి అది ఒప్పుకుంది. మరి ఆ వారం రోజుల పాటు ఆ శిల్పి రాయిని చెక్కి 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 ఒక అందమైనటువంటి దేవుడి విగ్రహం తయారు చేశాడు. మరి ఇప్పుడు రెండవ రాయి ఆ దెబ్బలు తినటానికి ప్రయత్నం చేయలేదు, అంటే ఇష్టపడలేదు. ఇప్పుడు మరి కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఆ విగ్రహాన్ని, అందమైనటువంటి విగ్రహాన్ని తీసుకెళ్లి ఒక దేవుడి గుడిలో ఉంచి దాన్ని అందరూ కూడా ప్రతిరోజు పూజలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఏ రాయి అయితే దెబ్బలు తినడానికి ఇష్టపడలేదో అదే రాయిని తీసుకొచ్చి అదే విగ్రహం దగ్గర కింద, ఆ విగ్రహం యొక్క పాదాల దగ్గర పెట్టి కొబ్బరికాయలు కొట్టడానికి ఉపయోగించారు. అంటే చూడండి, ఇప్పుడు కొన్ని రోజులు, ఒక వారం రోజుల పాటు ఆ దెబ్బలు తినడానికి ప్రయత్నం చేసి తట్టుకొని, వారం రోజులు దెబ్బలు తగిలినా పర్వాలేదు అని ఆ తట్టుకొని వారం రోజుల పాటు కష్టపడి ఆ ఇబ్బంది పడి
తాను ఒక మంచి అందమైనటువంటి ఒక దేవుని విగ్రహం లాగా తయారై జీవితాంతం పూజలు అందుకుంది. కానీ రెండవ రాయి మాత్రం కేవలం ఒక వారం రోజులు తాను ఆ కష్టాన్ని ఎదుర్కోలేక జీవితాంతం అది దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓకే, కాబట్టి మిత్రులు మరి మీరు కూడా అంతే. ఈ ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో, ఒక 4-5 నెలల టైం ఏదైతే ఉందో, ఆ టైంని మీరు ఎంత కష్టపడి మీరు సఫిషియెంట్ గా ఉన్నటువంటి టయాన్ని మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి మీరు మీ టార్గెట్ మీరు రీచ్ అవుతారో, మీరు నెక్స్ట్ లైఫ్ మొత్తం కూడా మీకు హ్యాపీగా ఉంటుంది. మరి అట్లా కాకుండా ఈ 3 నెలలు మీరు కష్టపడకుండా మీరు ఏదో పై పైన చదవటం కానీ లేకపోతే నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకు మీ పరిస్థితి కూడా అట్లా తయారవుతుంది. అంటే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎట్లా ఉండాలి, మనకి తాత్కాలికంగా మనకి ఉన్నటువంటి కష్టపడేటటువంటి టైం అనేది తక్కువ టైం కష్టపడినట్లయితే మనకి లైఫ్ మొత్తం చాలా బాగుంటుంది. అట్లా కాకుండా తాత్కాలికంగా ఈ 3-4 నెలలు మనం చదవకుండా ఈ బుక్స్ అన్ని పక్కన పెట్టి మనం ఉన్నట్లయితే తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి మిత్రులందరూ కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయాలి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ మీ మైండ్ లో పెట్టుకోవద్దు. మనం చదువుకోగలుగుతాం, నేను చదువుతాను, నా వల్ల అవుతుంది అని చెప్పి మనకి మనమే పాజిటివ్ గా ఫీల్ అవ్వాలి. తర్వాత నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తుంటాయి. దానికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. మరి ఈ వచ్చేటటువంటి టైంలో మనం ఏం చేయాలి అనేటటువంటి దాని గురించి మనం ఆలోచించాలి. చాలా మంది మిత్రులు ఇంకా నోటిఫికేషన్ కోసం దాదాపు ఎప్పటి నుంచి దసరా నుంచి వెయిట్ చేస్తున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది మిత్రులు వెయిట్ చేస్తున్నారు. ఓకే, చాలా మంది మరి ఆ నోటిఫికేషన్ కూడా మరి లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి విషయం ఒకటి, అది ఓకే. కానీ మరి మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం, మనం చదవాల్సినటువంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ ఏం పెడుతున్నారు అనేటటువంటిది మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఎందులో బాగా వీక్గా ఉన్నాం అనేటటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, కరెంట్ అఫైర్స్, జీకే, మరి ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ చేసి చదివినట్లయితే మనకి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ రేపటి రోజున వీటిని అన్నిటిని పక్కన పెట్టి చదివిన వాటిని చదువుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ హడావుడిగా చదివినప్పుడు ఒక్కొక్కరు కూడా మళ్ళీ మనకి సరైనటువంటి రిజల్ట్ రాకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఏ సబ్జెక్ట్ లో మనకి ఇంకా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ఏది చదవాలి, బాగా సైకాలజీలో వీక్ ఉన్నామా లేకపోతే కంటెంట్ లో వీక్ ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మనమే సెల్ఫ్ గా చూసుకొని దానికి సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా చదువుకోవటం వల్ల మనకి రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం చదివేటటువంటి ప్రిపరేషన్ అనేది కూడా ఖచ్చితంగా డిఎస్సి వచ్చే నాటికి మీరు 100% ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. మీరు డిఎస్సి నోటిఫికేషన్ పడిన తర్వాత ఎవరైతే రివిజన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారని మనం గతంలో కూడా చెప్పాము. సో కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఆ టయాన్ని వేస్ట్ చేసే బదులు ఈ ఉన్నటువంటి టైంలో మీరు నోటిఫికేషన్ వచ్చే లోపల మీకున్నటువంటి మొత్తం సబ్జెక్టులు ఏంటి, మీకు బాగా వచ్చినవి ఏంటి, యావరేజ్ గా వచ్చినవి ఏంటి, బాగా అసలు రానటువంటివి ఏంటి, మొత్తం మీరు ఒక ప్లానింగ్ వేసుకోవాలి, ఒక టైం టేబుల్ వేసుకోవాలి, చదువుకోవాలి, హార్డ్ గా ఉన్నటువంటి చదువుకోవాలి, మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం కూడా చాలా ఫ్రీగా రివిజన్ అయిపోవాలి. అప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా 100% సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏదో చదివేటప్పుడు అటు ఇటుగా మాత్రం చదవద్దండి. తర్వాత మీరు ఖచ్చితంగా బాధపడతారు. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత 2-3 మార్కులు 1-2 మార్కుల్లో పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి అర్థమవుతుంది మన బాధ ఏంటనేది. కాబట్టి అప్పుడు మనం చేసినటువంటి ప్రయత్న లోపం వల్ల మనకి ఈ విధంగా ఉంది, ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టినట్లయితే జాబ్ వచ్చేది అనేటటువంటి బాధ మిగిలిపోకుండా చేయాలంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి సరైనటువంటి ప్రిపరేషన్ అనేది ఉండాలి. రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో వచ్చేటటువంటి న్యూస్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి, చదువుకోండి. మీకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఛానల్ ని మీరు ఫాలో అయ్యి మీకు ఏవైతే తెలియనటువంటి టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేయండి, బిట్లు చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదువుకోండి. అంతేగాని మీరు రోజుకు ఒక మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు, పాజిటివ్ గా ఉండాలి. అంతే వన్స్ నోటిఫికేషన్ వచ్చిద్దా రాదా ప్రతిరోజు దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పటి నుంచి టైం టేబుల్ వేసుకుని నోటిఫికేషన్ వచ్చే వరకు మీకు ఉన్నటువంటి సిలబస్ లో ఏవైతే మనకి డ్రాబ్యాక్ ఉన్నాయో వాటిని మొత్తం పర్ఫెక్ట్ గా ఆ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిందంటే ఇక మళ్ళీ మనకి ఎలాంటి హడావుడి లేకుండా మొత్తం రివిజన్ చేసినట్లయితే మనకి 100% ఎఫర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మిత్రులు ఎవరు కూడా ఇన్ని రోజులు మనం ఆగినప్పుడు మరి మీరందరూ ఇంకొక 2-3 నెలలు ఆగటంలో ఎలాంటి ఇబ్బంది అనేది మనం పడకూడదు. ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఇంకొక 2 నెలలు కూడా మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతూనే ఉంటాయి, గతంలో కూడా జరిగాయి. కాబట్టి మనం ఎలాంటి సహనాన్ని కోల్పోకూడదు. చాలా మంది మిత్రులు మనం సోషల్ మీడియాలో చూస్తున్న రకరకాలైనటువంటి వాళ్ళ ఆవేదనని, బాధని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు, కోచింగ్ తీసుకున్నారు. మరి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మరి ఇట్లా చేయటం అనేది కూడా
సరైనటువంటిది కాదు. మరి ఇంతకాలం వెయిట్ చేయడం అనేది చాలా మంది నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. పూర్ పీపుల్ ఉన్నారు చాలా మంది. మరి ఫ్యామిలీస్ ఉన్నాయి, మ్యారేజెస్ ఉన్నాయి. ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ మరి మనం ఏం చేయలేం. కాబట్టి నోటిఫికేషన్ కోసం మనం ఇన్ని రోజులు వెయిట్ చేసాం కాబట్టి ఇంకొక 2, 3 నెలలు వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఈ 2, 3 నెలలు మీరు ఎలాంటి ఆందోళన, టెన్షన్ లేకుండా మీరు ఖచ్చితంగా మీ యొక్క గోల్‌ని రీచ్ అవ్వడానికి మీరు పాజిటివ్ యాటిట్యూడ్‌ని డెవలప్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది వస్తుంది అని చెప్పేసి అనుకోండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి మళ్ళీ ఖచ్చితంగా మనం స్కూల్‌కి వెళ్తాము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి, పాజిటివ్ థింకింగ్ తోటి మీరు మీ యొక్క ప్రిపరేషన్ చేయండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం చదివేటప్పుడు పాజిటివ్ థింకింగ్ లేకుండా ఇప్పుడు ఇలాంటి రకరకాలైనటువంటి ఆలోచనలతోటి మనం బుక్‌ని ముందు పెట్టుకొని చదివితే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో అది మైండ్‌లోకి ఎక్కదండి. సో, కాబట్టి మనకి ఇలాంటి నెగెటివ్ థాట్స్ అన్ని పక్కన పెట్టేయండి. లేకపోతే మీకు చదివేటటువంటిది కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు మాత్రమే మనం రిలాక్స్‌గా ఉండి మంచిగా చదివింది మాత్రమే మనకి బ్రెయిన్‌లోకి ఎక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఈ 2, 3 నెలలు నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా మంచిగా ఉన్నటువంటి సబ్జెక్టులు, హార్డ్‌గా ఉన్నటువంటి సబ్జెక్టులన్నీ కూడా మంచిగా మీరు ప్రిపరేషన్ చేయాలని, మీ అందరికి కూడా సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. జై హింద్. అదేవిధంగా ఎలాంటి మరిన్ని వీడియోలు అనేవి మన ఛానల్లో ఉన్నాయి. సబ్జెక్టుకు సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి. అన్ని నేను కూడా మీకులాగే ఈ విధంగా ప్రిపేర్ అయ్యి మీ స్థానంలో నుంచి వచ్చినటువంటి నేను ఒక యాస్పిరెంట్‌నే. సో, కాబట్టి నాకున్నటువంటి ఐడియాని స్ట్రాటజీస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలాంటి నా ఛానల్లో ఇంకా సబ్జెక్టుకు సంబంధించినటువంటి కోర్సు రకరకాలైనటువంటి అన్నీ ఉన్నాయి. లైవ్ క్లాసులు కూడా ఉన్నాయి కొన్ని. కాబట్టి మీరు మిత్రులందరూ కూడా యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ జై హింద్.